హలో అండి, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? మనం ఇంతకు ముందు చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని ఊర్లకు సంబంధించిన ల్యాండ్ రేట్లు అయితే నేను చెప్పడం జరిగింది. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా కామెంట్స్ కూడా వచ్చింది. ఆ కామెంట్స్ లో ఏమొచ్చిందంటే కొన్ని ఊర్లు ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలు, ఏలూరు ఇలాంటివి కొన్ని మర్చిపోయాము అంటే చెప్పలేదు అని అన్నారు. సో ఒకే వీడియోలో అన్ని ఊర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం కష్టం కాబట్టి సో నేను ఏదైతే మర్చిపోయినా మీరైతే కామెంట్లు పెట్టారో మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి ఇందులో అయితే ఆన్సర్ ఉంటుంది. సో అలాగే కొన్ని నెగిటివ్ కామెంట్లు కూడా వచ్చినాయి అండి. మీరు చెప్పింది కరెక్ట్ ప్రైస్ కాదు, కొంచెం ఎక్కువ చెప్పారు, కొంచెం తక్కువ చెప్పారండి. కొంతమంది గూగుల్లో చూసి చెప్పేస్తాం అని అంటున్నారు. అది మాత్రం రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. మా దగ్గర దాదాపు ఆంధ్ర తెలంగాణలో కలిపి 300 మంది ఏజెంట్లు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అక్కడ ఆ ఏరియాలో ఎంక్వైరీలు చేసుకుని వాళ్ళు పంపిన డేటా ఆధారంగా అది వాట్సాప్ కానివ్వండి, మెయిల్స్ కానీ అవి చూసి మళ్ళీ ఇది కరెక్టా రాంగా అనే ఇన్ఫర్మేషన్ అక్కడికి మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి సో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఈ ఛానల్ పెట్టింది లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, లేకపోతే సబ్స్క్రిప్షన్ కోసమో కాదు. అలా అనుకుంటే ఏదైనా ఎంటర్టైన్ ఛానల్ పెట్టుకుంటాం. ఇది జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, జనాలు ఎక్కడ మోసపోకుండా చూడాలి అని పెట్టిన ఛానల్ కాబట్టి మాక్సిమం 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్ని మిస్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి అంటే దేవి చౌక్ ఒకటే కాదు, హైదరాబాద్ అంటే కేపీహెచ్బి ఒకటే కాదు, వైజాగ్ అంటే జగదాంబ సెంటర్ కాదు, విజయవాడ అంటే బెంజి సర్కిల్ ఒకటే కాదు. సో విజయవాడ అంటే విజయవాడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉంటుంది, విలేజెస్ ఉంటాయి. విజయవాడలో ఎన్నో విలేజెస్ ఉంటాయి. అలాగే హైదరాబాద్ లో చూసుకుంటే మనకి దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి, మియాపూర్ వరకు, ఆ తర్వాత ఎన్నో ఏరియాస్ ఉంటాయి. సో ఏరియాని బట్టి రేట్లు ఉంటాయి. సిటీ మధ్యలో ఉన్న రేటే ప్రతి చోట ఉండదు కదా. సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛానల్ పెట్టాను. సో మీరు చేసిన కామెంట్లు బట్టి నాకు వచ్చిన డేటా ఆధారంగా మీరు అడిగిన ఊరి పేర్లకి సంబంధించి క్లియర్ గా అక్కడ రేట్లు ఎంత ఉన్నాయి అండ్ ఎందుకు ఉన్నాయి, ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఎక్కువ మంది మన కామెంట్ చేసింది మార్కాపురం అండి. మార్కాపురంలో మనకి ఓపెన్ ఫ్లాట్ వచ్చేసి సుమారు మనకి 8,000 నుంచి 15,000 వరకు ఉంది గజము. అదే ప్రైమ్ కమర్షియల్ ఏరియాస్ లో అయితే 20,000 నుంచి 30 నుంచి 40 కూడా ఉంది. అది డిపెండింగ్ అండ్ ఏరియా. అండ్ వ్యవసాయ భూమి వచ్చేసి మార్కాపురంలో మనకి ఎకరా అనేది చాలా తక్కువ. నాది ఆంధ్రప్రదేశ్ లోనే చాలా తక్కువకు దొరుకుతుంది. 8 లక్షల్లో ఎకరం ఉంది, 20 నుంచి 25 లక్షల్లో కూడా ఎకరం ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది అమరావతి దగ్గరలో నెల్లపాడు అనే ప్రాంతము. ఇది సిఆర్డిఏ ఫ్లాట్లు అయితే 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉన్నాయి గజము. అలాగే మెయిన్ రోడ్డు అండ్ కమర్షియల్ వైపు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అండ్ క్యాపిటల్ ప్రభావం వల్ల రేట్లు ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఇంకా ముందు ముందు పెరుగుతాయి అని కూడా అంటున్నారు. సో నెక్స్ట్ చాలా మంది అడిగింది ఒంగోలులో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అంటే మనం ఉండడానికి కట్టుకోవడానికి కావాల్సిన ఫ్లాట్లు మనకి 12,000 నుంచి కూడా స్టార్టింగ్ లో ఉన్నాయి. 12,000 నుంచి 35,000 రూపాయల వరకు ఉంది గజము. ఇంకా ప్రైమ్ ఏరియాలో చెప్పాలంటే 50,000 ప్లస్ కూడా ఉంది. హైవే దగ్గర కమర్షియల్ ల్యాండ్స్ ఖరీదు ఇంకా 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 ఎక్కువగా ఉంది. సో కొనాలనుకుంటే ఒంగోలులో హైవే దగ్గర కమర్షియల్ ఫ్లాట్స్ అయితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి వైజాగ్ దగ్గర ఎనమంచిలి, అక్కడ మనకి ఓపెన్ ఫ్లాట్స్ అయితే నిజంగా డెడ్ చీప్ అని చెప్పొచ్చు. మనకు 5,000లో గజం ఉంది, 5,000 నుంచి 15,000 వరకు కూడా గజం ఉంది. సో హైవే ఇండస్ట్రియల్ సైడ్ అయితే మనకి 20,000 అండ్ 20,000 కంటే ఎక్కువ కూడా ఉంది. వైజాగ్ ఎక్స్పాన్షన్ వల్ల మెల్లగా రేట్లు అయితే పెరుగుతూ ఉన్నాయి, ఇంకా పెరుగుతాయని కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ అయితే మనం చూసుకోవాల్సింది ఏలూరు అండి. ఏలూరులో అయితే మనకి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 15,000 నుంచి 40,000 మధ్యలో ఉంది గజం, అది డిపెండింగ్ ఏరియా. అండ్ ప్రైమ్ కమర్షియల్ ఏరియా చూసుకుంటే మినిమం స్టార్టింగ్ 60,000 నుంచి ఇంకా ఎక్కువ ప్లస్ ఉన్నాయి. అండ్ స్టేబుల్ మార్కెట్ కూడా ఎప్పుడూ ఉంటుంది ఏలూరులో. సో ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కొవ్వూరు, మనకి రాజమండ్రి పక్కనే ఉన్న కొవ్వూరులో అయితే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మనకి 10,000 నుంచి గజం 28,000 మధ్యలో కూడా ఉన్నాయి. అండ్ బ్రిడ్జ్ అండ్ హైవే దగ్గర ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. ఇంకా వ్యవసాయ భూమి చూసుకుంటే ఎకరానికి మనకి కొవ్వూరులో దాదాపు 40 లక్షలు అండ్ ఆ పైన కూడా ఉంది. కొన్ని ఏరియాస్ లో అంటే బాగా లోపల వరకు వెళ్తే మనకి 25 లక్షల నుంచి కూడా ఒక ఎకరా అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చిన కామెంట్స్ నూజివీడు గురించి చెప్పమన్నారు. నూజివీడు చాలా మంది అడిగారు. సో నూజివీడు వచ్చేసి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మనకి గజం వచ్చేసి 5,000 నుంచి 18,000 మధ్యలో ఉంది. ఇంకా వ్యవసాయ భూమి వచ్చేసి మనకి నూజివీడులో 20 లక్షలు కూడా ఎకరం దొరుకుతుంది. 20 లక్షల నుంచి 60 లక్షల వరకు ఎకరం ఉంది. ఇంకా నూజివీడులో బాగా మామిడి బెస్ట్, మామిడి బీట్ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉంది. అంటే మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి నూజివీడులో. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మామిడి తోటలు మీరు ఒక ఎకరం కొనాలనుకుంటే అది ఇంకా రేట్ అయితే ఎక్కువ ఉందని అయితే మన వాళ్ళు చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం చిత్తూరులో అయితే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి 15,000 నుంచి 45,000 రూపాయలు ఉంది గజము. ఇంకా బెంగళూరు, చెన్నై రూట్ వైపు అయితే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, చాలా హై మార్కెటింగ్ కూడా ఉంది. సో ఇండస్ట్రియల్ బీట్స్ అంతలో అయితే రేట్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. సో మనం మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే అచ్యుతాపురం, వైజాగ్, ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మనకి 8,000 నుంచి 20,000 వరకు ఉంది. SVZ ఫార్మా ఇండస్ట్రియల్ దగ్గర ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. భవిష్యత్తులో మంచి గ్రోత్ ఛాన్సెస్ ఉన్న ప్రాంతం అని ఇక్కడ అంటున్నారు. ఎందుకంటే అచ్యుతాపురం వైజాగ్ కి చాలా దగ్గర అండ్ ఇక్కడ కంపెనీలు కూడా SVZ అంటే సీజన్
ఇవన్నీ కూడా కంపెనీలు వస్తున్నాయి. ఫ్యూచర్ లో ఇక్కడ చాలా జాబ్స్ వస్తాయి, చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోసం వస్తారు. సో డెఫినెట్ గా ఇక్కడ కొనుక్కుంటే రేట్లు అయితే పెరుగుతాయని చెప్పేసి మనకు వైజాగ్ మార్కెట్ వాళ్ళు అయితే ఇస్తున్న ఇన్ఫర్మేషన్. ఇంకా పుట్టపర్తి, మీ అందరూ తెలుసు, అనంతపురం డిస్ట్రిక్ట్ పుట్టపర్తిలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు 5,000 గజం నుంచి 20,000 గజం కూడా ఉంది. ఇంకా టెంపుల్ టూరిజం దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉంది. పుట్టపర్తి సాయిబాబా టెంపుల్ నియర్ బై ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే విల్లాస్ అండ్ రిటైర్మెంట్ హోమ్స్ అని చెప్పేసి బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఈ విల్లాస్ రిటైర్మెంట్ హోమ్స్ అనే దగ్గర ఇంకొంచెం హై రేట్స్ ఉన్నాయి. సో పుట్టపర్తి అంటే కొంచెం ఏమైనా సరే టెంపుల్ సంబంధించిన సిటీ కాబట్టి అక్కడ పెద్దవాళ్ళు ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ రిటైర్మెంట్ హోమ్స్ అనేది కూడా ప్లానింగ్ బాగా చేస్తున్నారు. డెవలప్మెంట్స్ కూడా దానికి తగ్గట్టుగానే జరుగుతున్నాయి. ఇంకా ప్రస్తుత భవిష్యత్తులో ఎక్కువ గ్రోత్ ఛాన్స్ ఉన్న ప్రాంతాలు అయితే మీకు నెల్లపాడు, అమరావతి దగ్గర, అచ్యుతాపురం, చిత్తూరు, యలమంచిలి, ఇవి 4 చోట్ల మీరు కొనుక్కుంటే డెఫినెట్ గా రేట్లు అయితే పెరిగే ఛాన్స్ ఉంది. సో అంతేకాకుండా మనకి రాజమండ్రిలో చాలా మంది అడుగుతున్నారు, రాజమండ్రిలో మీరు ఒక ఏరియా పేరే చెప్పారు, రాజమండ్రిలో చాలా ఉంటాయి కదా అన్ని చెప్పండి అని. సో రాజమండ్రిలో ఎక్కడ ఏ రేట్ ఉందో కూడా నేను చెప్తాను. రాజమండ్రి ప్రస్తుతం వచ్చేసి రాజమహేంద్రవరంలో ఎంత ఉందో మీకు చెప్తాను నేను. సో రాజమండ్రి దానవయ్యపేటలో మనకి 45,000 నుంచి 90,000 రూపాయల వరకు ఉంది గజం, డిపెండింగ్ అక్కడ ఉన్న డెవలప్మెంట్ బట్టి. సో రాజమండ్రి ఓల్డ్ ఫ్రైమ్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పొచ్చు ఇది దానవయ్యపేట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి జేఎన్ రోడ్డు, తిలక్ రోడ్డు, ఫోర్ట్ గేట్, ఇక్కడ వచ్చేసి మనకి 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఉంది గజము. ఎందుకంటే ఇది కమర్షియల్ గా చాలా వాల్యూ స్ట్రాంగ్ అని చెప్తాను నేను. ఇంకా లాలా చెరువులో వచ్చేసి మనకి 18,000 నుంచి 40,000 వరకు కూడా ఉంది గజము. విజయవాడ హైవే సైడ్ గ్రోత్ వల్ల డిమాండ్ అయితే ప్రస్తుతానికి అయితే పెరిగింది లాలా చెరువు రోడ్ లో. ఇంకా తర్వాత మనం చెప్పుకోవాల్సింది బొమ్మూరులో మనకి 15,000 నుంచి 35,000 మధ్యలో ఉంది గజము. ఇంకా ఇక్కడ ఫ్యూచర్ గ్రోత్ జోన్ గా చూపుతున్నారు. బొమ్మూరులో కొనుక్కుంటే ముందు రేట్లు అయితే పెరుగుతాయని అయితే తెలుస్తుంది మనకి. ఇంకా ఫాస్ట్ గ్రోవింగ్ ఏరియాస్ చూసుకుంటే మనకి దివాన్ చెరువు అండ్ రాజానగరం అండ్ గడల. సో దివాన్ చెరువులో వచ్చేసి మనకి 12,000 నుంచి 30,000 మధ్యలో దొరుకుతుంది గజము. ఇక్కడ లేఅవుట్స్ అండ్ గ్రేటెడ్ కమ్యూనిటీ ఎక్కువగా వస్తున్నాయి. గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఎక్కువ అయితే కడుతున్నారు దివాన్ చెరువులో. ఇంకా రాజానగరంలో చూసుకుంటే మనకి ఇక్కడ 10,000 నుంచి 25,000 మధ్యలో ఉంది గజము. ఇది హైవే కనెక్టివిటీ వల్ల ఫ్యూచర్ స్కోప్ ఉంది. కొనుక్కుని ఇప్పుడు పెట్టుకుంటే మనకి 5,000 నుంచి 10,000 రేట్లు అయితే డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే మనకు చెప్తున్నారు. ఇంకా గాడాల, ఇక్కడైతే మనకి 10,000 నుంచి 25,000 మధ్యలో ఉంది గజము. ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు అండ్ ఆర్యుడిఏ లేఅవుట్స్ డిమాండ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. సో తర్వాత మనం చూసుకుంటే కొల్లమనూరు, ఇక్కడ 8,000 నుంచి 22,000 మధ్యలో ఉంది గజము. ఇక్కడ బడ్జెట్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా చూస్తున్న ఏరియా అని కూడా చెప్తున్నారు. సో తర్వాత మనం చూసుకుంటే మోరంపొడిలో మనకి 15,000 నుంచి 35,000 వరకు ఉంది గజము. కమర్షియల్ అండ్ హైవే అడ్వాంటేజ్ గా ఉంది ఇక్కడ. సో మోరంపొడిలో కొనుక్కున్నా కూడా రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు మనకి. ఇంకా మనం ఎయిర్పోర్ట్ సైడ్ ఏరియాస్ చూసుకుంటే మనకి మధురపూడి ఎయిర్పోర్ట్ రోడ్, ఇక్కడ మనకి 12,000 నుంచి 30,000 రూపాయల వరకు ఉంది గజము. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వల్ల ఫ్యూచర్ వాల్యూ ఇంకా స్ట్రాంగ్ గా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే కొంతమూరి అండి, ఇక్కడ 15,000 నుంచి 35,000 రూపాయల వరకు ఉంది గజము. ఇది కూడా ఎయిర్పోర్ట్ సైడ్ రెసిడెన్షియల్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా రేట్లు బాగానే ఉన్నాయి. సో బడ్జెట్ ఏరియాస్ చూసుకుంటే మనం బురుగుపూడి అండి, ఇక్కడ 5,000 నుంచి 12,000 వస్తుంది గజము. సో లాంగ్ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్స్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు, రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇంకా నమ్మవరంలో చూసుకుంటే మనకి 6,000 నుంచి 12,000 మధ్యలో ఉంది గజము. లో బడ్జెట్ లేఅవుట్స్ ఇక్కడ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నమ్మవరం గుర్తుపెట్టుకోండి పేరు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే తోరేడ్ లో మనకి 5,000 నుంచి 10,000 వరకు ఉంది గజము. ఇక్కడ అగ్రికల్చర్ ప్లాటింగ్ ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు చూసుకోవచ్చు. సో ఫ్యూచర్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్న రాజమండ్రి సైడ్ ఏరియాస్ చూసుకుంటే మనం బొమ్మూరు, ఎయిర్పోర్ట్ రోడ్, మధురపూడి అండ్ లాలా చెరువు అండ్ రాజానగరం అండ్ దివాన్ చెరువు. సో ఒక ఏరియాలో కాకుండా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రేట్స్ ఉంటాయి. రేట్లు మారడానికి కారణం ఏంటంటే కార్నర్ ఫ్లాట్ అయి ఉండొచ్చు, డిటిసిపి లేఅవుట్ అయి ఉండొచ్చు, రేరా అప్రూవల్ ఉందా లేదా, 30 ఫీట్ రోడ్ ఉందా లేదా 40 ఫీట్ రోడ్ ఉందా, వెంచర్ పేరేంటి, కమర్షియల్ లేకపోతే రెసిడెన్షియల్, ఇలా రకరకాలుగా ఉంటాయండి. రకరకాలుగా ఉండి మనం చూసుకోవాల్సి వస్తుంది అంతే. ఏదో ఇంటి పక్క ఏదో 20,000 గజం కొన్నాడు కదా, 30,000 గజం కొన్నాడు కదా మేము కొనేస్తాం అంటే కుదరదు. సో మనం పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఒకరికి 10 సార్లు ఆలోచించాలి. అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఎంత కష్టం ఉండకూడదని నేను వీడియో ద్వారా మీకు సింపుల్ గా రేట్లు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాను. అండ్ అక్కడక్కడ ఏమన్నా చిన్న చిన్న ఊరు పేర్లు తడబడితే క్షమించండి, నాకు వచ్చిన డేటా బట్టి కొంచెం చదివైతే నేను చెప్తున్నాను. సో ఇంకా మీకు ఎటువంటి సందేశాలు ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ దానికి రిప్లై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుస్తుందా మీరు చూస్తున్నారు సతీష్ కిచెన్ ఛానల్, నేను కింగ్ సతీష్. చుట్టా మరి బాయ్.